మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు ఉన్నాయి? అది మీ మీడియాకు అనిపిస్తుందేమో కానీ లేదండి, నేను నవ్వుతూ నా భవిష్యత్ అని ఏది ఎన్నికలప్పుడు ప్రీవియస్ చెప్పి అంటే ఏముంది భేదాభిప్రాయాలు అనేది? అది మీ నోటి ద్వారా తెలుసుకుందామని. అంటే ఏముందని అదేమో మాకు తెలియదండి. సి మేము ఎవరెవరు టెక్స్ట్ మెసేజెస్లో ఉంటాం, ఎవరెవరు మాట్లాడుకుంటూ ఉంటాం, ఎవరెవరు ఏం చేసుకుంటాం అని మీకు చెప్పాల్సిన అవసరం లేదుగా. యాజ్ లాంగ్ యాజ్ మీకు టీఆర్పీలు పెరగాలి అది ఇది అనుకున్నప్పుడు యూ నీడ్ 2 వారింగ్ టీమ్స్ ఆల్వేస్. నా దగ్గర ఈ క్వశ్చన్ అడుగుతారు, ఇంకో హీరో దగ్గరికి వెళ్ళి మీకు ఇది ఉంది కదా అని అడగచ్చు. సో దాట్ ఈస్ కామన్. అది ఐ డోంట్ వాంట్ టు డిగ్నిఫై దట్ ఆల్సో. అది మీ మీడియా వరకు మీకు అనిపిస్తుంది అది ఇది ఉన్నాయి, కానీ ఈ జనరేషన్లో వీ హ్యావ్ జీరో డిస్టర్బెన్సెస్. నా వరకు అయినా ఐ హ్యావ్ జీరో డిస్టర్బెన్సెస్ విత్ ఎనీబడి. సి ఒకటే చెప్తాను, ఒక వ్యక్తిగా డి అప్పుడు ఉన్న విష్ణు వేరే, ఈరోజు కన్నప్ప చేసే విష్ణు వేరే. ఒక వ్యక్తిగా కూడా నేను మారాను. ఐ వాజంట్ పర్ఫెక్ట్ దెన్. అరే అప్పుడు ఇలా చేసి ఉండకూడదని నేను అనుకుంటున్నా. ఒక 25 సంవత్సరాల తర్వాత అరే నేను కన్నప్ప అప్పుడు ఇలా చేసి ఉండకూడదేమో బట్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఆ అంశానికి అది కరెక్ట్ అనిపించింది, అప్పుడు చేసే దాంట్లో తప్పులేదు. ఆ రోజు సిచ్యువేషన్ అది ఇది. ఐ డోంట్ క్యారీ నెగటివిటీ అరౌండ్. ఐఎమ్ వెరీ వెరీ పాజిటివ్. అండ్ ప్లస్ ఇప్పుడు ఈ 12 జ్యోతిర్లింగాలు తిరిగే యాత్ర మొదలెట్టిన తర్వాత ఒక మనిషిగా నేను మారిపోయాను అంజి గారు.